ఒక అంతర్గతంగా జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లో వారు మాట్లాడినటువంటి మాటకు ఒక శాసనసభ్యుడిగా, ప్రభుత్వంలో ఒక మంత్రిగా, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పడ్డ రాహుల్ గాంధీ గారి ఆలోచన పరంగా మరి ఎస్సీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, డిజబుల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్గా అవమానపరుచుకుంటూ మాట్లాడిన మాటలకు ఏదైతే క్యాబినెట్లో మాట్లాడినటువంటి అంశాన్ని, ఏదైతే క్యాబినెట్లో మీ వ్యక్తిగతమైన ఎజెండాలు కానీ, వ్యక్తిగతమైనటువంటి ఆలోచన పరంగా కానీ ఎక్కడ కూడా ఎలాంటి అంశం రానప్పటికీ వచ్చినట్టు ఏదైతే తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి ఆశీర్వాదంతో వారు గొప్పగా ఆశ భాష మాట్లాడే ఒక మాటతోని ఒక అబద్ధాన్ని నిజం చెప్పే ఒక ఆలోచన పరంగా మొత్తం మంత్రివర్గాన్ని దండుపాల్యంగా పోల్చి మాట్లాడడం బాధాకరం అనిపించింది. ఆ దొంగలు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో వాడి ఆ దండుపాలెంలో ఒక మహిళా సోదరి అని ఉంటుంది. ఆ ఇంట్లో వాడి ఇంట్లో దోసుకొని ఇంట్లో అందరూ చంపేస్తారు. అది దండుపాలెం, దాని పేరు, ఆ సినిమా పేరు. ఆ విధంగా మమ్మల్ని పోల్చుకుంటా, అవహేళన చేసుకుంటా, అబద్ధాలు మాట్లాడుకుంటా ఉద్యమ పార్టీ నడిపినటువంటి నాయకుడు ఈ ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదంతో గెలుపొంది అనేక పర్యాలు గెలుపొంది మంత్రిగా పనిచేసి ప్రభుత్వం 2014 నుంచి 18 నుంచి 23 వరకు మేమే రాజులం, మేమే మంత్రులమని పరిపాలించిన వారు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యంలో కూడా ప్రజలు ఆశీర్వదించి తెలంగాణ ప్రజలు రాజ్యాంగ పరంగా ఓట్లేసి కొత్త ప్రభుత్వాన్ని అవకాశం ఇచ్చిన 20 నెలల లోపట్నే విషయం కక్కుకుంటూ ఆవేశం పరంగా అబద్ధాలు మాట్లాడడం అనేది బాధాకరమైన